హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది లేడీస్ ఛానల్ పెడదామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, మీషో శారీస్ గట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అవన్నీ అలాంటి వాటి కోసం అయితే నేను ఆల్రెడీ కొన్ని వీడియో తీసాను. సో లేడీస్ సంబంధించి అన్నీ తీసాను, హెల్త్ టిప్స్ తప్ప ఈజీ టిప్స్ అన్నీ తీసాను. సో ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది చేస్తుంది ఏంటంటే జ్యువెలరీ. మన ఇంట్లో ఉన్న జ్యువెలరీ చాలామంది చాలా ఛానల్ చూస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యే వస్తున్నాయి, యూట్యూబ్ షార్ట్స్లో కూడా అయ్యి వస్తుంది అనమాట. అయితే దీంట్లో ఏంటంటే మీకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు అనమాట. సో అలాంటి ఛానల్లో ఎలా క్లిక్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అనుకో, మీరు ఏ తీసుకున్నా పర్లేదు, ఫోటో తీసుకోవచ్చు, గూగుల్లో ఫోటో తీసుకోవచ్చు, అవి తీసుకుని దాంట్లో పెట్టుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. కానీ యూట్యూబ్లో అనుకో అస్సలు గూగుల్లోంచి తీసుకున్న ఫొటోస్, అంటే జ్యువెలరీ అంటే సింపుల్గా జ్యువెలరీ షాప్లో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా గూగుల్లో, అవి తీసేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పి లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేస్తున్నారు, వ్యూస్ వచ్చేస్తున్నాయి. అది చూసుకుని మీరు ఏమనుకుంటారంటే మన సెట్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా దానివల్ల ఏం యూజ్ ఉండదు. మీ ఛానల్ వేస్ట్, మీ టైం వేస్ట్, మొత్తం వేస్ట్ అనమాట. మీరు చేయాల్సింది అది కాదు. అసలు అలాంటి ఛానల్ పెట్టాలంటే మీకు తెలిసిన జ్యువెలరీ షాప్కైనా వెళ్ళండి. కంపల్సరీ మీ జ్యువెలరీ షాప్కి వెళ్ళాల్సిందే. అంటే మీ మొబైల్ కెమెరాతో తీసిన వీడియో మాత్రమే యూట్యూబ్ అప్లోడ్ చేయాలి, అంతేగాని ఫొటోస్ అయితే కాదు. ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తే మీకు రీయూజ్ కంటెంట్ వస్తుంది అనమాట. మీకు రీయూజ్ కంటెంట్ వస్తుంది అంటే ఏంటి, మానిటైజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజెస్ మీరు వాడారు అని చెప్పేసి రీయూజ్ కంటెంట్ వస్తుంది. సో అందుకే మీరు అస్సలు ఇలా చేయొద్దు. ఎలా చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా మనీ ఉన్నాయి. సో దీన్ని చూసి మనం ఏమనుకుంటాం అంటే జ్యువెలరీ అనుకుందాం. ఇది మీరు ఎవరైనా సరే ఫేస్ చూపించకూడదు అనుకుంటే కెమెరా ఇక్కడ దాకా పెట్టుకుని దీనికోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. కొంతమంది మెడలో పెట్టుకుంటారు కదా, అలా చూపించండి. అలాగనే ట్రై చేయండి. అంతేగాని ఫొటోస్ తీసి మాత్రం దీన్ని మీ దగ్గర ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది, దీన్నే ఫోటో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అది అస్సలు చేయొద్దు. అది చేయడం వల్ల వేస్ట్, టైం వేస్ట్, వ్యూస్ అయితే సరిగ్గా రావు. ఒకవేళ వ్యూస్ వచ్చినా ఆ ఛానల్ క్లిక్ అవ్వదు. దీన్ని మీరు కనబడతా అంటే మనం హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొత్తగా ఉంటుంది, అంటే యూట్యూబ్లో లేనిది కాబట్టి. ఇది బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవుతుంది, మన కెమెరా ఆన్ చేస్తాం, ఇవన్నీ చూసి ఫేస్ చూపించకండి, కానీ ఈ జ్యువెలరీ చూపించుకోండి. అలాగే మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఎలా అప్లోడ్ చేయాలంటే వారానికి ఒక 3 వీడియోస్ అని అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఒక 3 అప్లోడ్ చేయాలి. ఈ జ్యువెలరీ అంటే ఫస్ట్ షార్ట్స్ క్లిక్ అవుతాయి, ఎక్కువ షార్ట్స్ క్లిక్ అవుతాయి, లాంగ్ వీడియోస్ కాదు. స్టార్టింగ్లో కాబట్టి మీరు షార్ట్స్ ఎక్కువ తీసుకుని లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ తీసుకుని అలా అప్లోడ్ చేస్తుండాలి. ఇదొక 3, అదొక 3 వారానికి. అంటే 7 రోజుల్లో 3 ఏమో లాంగ్ వీడియోస్, 3 ఏమో షార్ట్ వీడియోస్. 3 షార్ట్ వీడియోస్ వేరే కాదు, ఆ 3 లాంగ్ వీడియోస్లోనే షార్ట్ వీడియో కింద తీయండి. షార్ట్ వీడియో తీసి లాస్ట్లో ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పండి. సో ఇలా తీసుకుని, అంటే మ్యూజిక్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఇలాగే. లేదు మ్యూజికే యూజ్ చేస్తానంటే చాలా చిన్నగా సౌండ్ పెట్టుకోండి. ఒకవేళ కాపీ క్లైమ్ మాత్రం రాకూడదు. క్లైమ్ వస్తే మాత్రం మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే మీకు మానిటైజేషన్ అవుతుంది కదా, అప్పుడు ప్రాబ్లం అయిపోద్ది. నో కాపీరైట్ మ్యూజిక్ వాడకూడదు, ఇమేజెస్ వాడకూడదు, కాపీ వీడియోస్ వాడకూడదు, ఓన్గా తీసుకోవాలి. సో ఇలా జ్యువెలరీ తీయాలనుకుంటే కంపల్సరీ మీకు తెలిసిన జ్యువెలరీ కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఒక్కసారి జ్యువెలరీస్కి వెళ్ళారంటే దాంట్లో చాలా ఉంటాయి. మీ ఓపిక తగ్గట్టుగానే వీడియోస్ ఒకటి తీసుకుని దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకో వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేతితో పట్టుకుని తీసి, మీరు కనబడడం పర్లేదు, చేతితో పట్టుకుని తీసి ఎక్స్ప్లెయిన్ చేసి దాని డేటు, అదే ఫోటో మీరు ఆన్లైన్లో ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారనుకో, హైదరాబాద్ షాప్ అనుకో, దాన్ని సేల్ చేయాలనుకో, రీసేల్ మీరే అనుకో. సో దీని ప్రైస్ ఎంత, మీకు ఎంత కావాలితే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ ఛానల్ ఉంది దాంట్లో ఫాలో అవ్వండి అని చెప్పాలన్నమాట. సో ఇలాంటివి చేసి రీసేల్ చేస్తారు కదా, వాళ్ళకి పక్కా ఇన్స్టాగ్రాము, టెలిగ్రామ్ ఉండాలి, లేదా వాట్సాప్ ఛానల్ ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ లేదంటే వాట్సాప్ ఛానల్ ఉండాలి. ఈ 2 ఉంటేనే జనాలతో మీరు ఇంటరాక్ట్ అయ్యి వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మీరు సెండ్ చేయాలని ఇలా చేయగలరు అనమాట. కంపల్సరీ 2 ఉండాలన్నమాట. నేను చేయలేదని అనుకుంటే వాట్సాప్ అనుకో, మీ నెంబర్ తెలిసిపోద్ది, లేదంటే వాట్సాప్లో ఛానల్ క్రియేట్ చేసుకుని దాంట్లో యాడ్ అవ్వమానండి. సో ఒక ఛానల్ పక్కా చేసుకోండి మీరు, ఎందుకంటే వీడియోలో చెప్తున్నారు కదా, దీని డీటెయిల్స్ అన్నీ కలిపి నా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి అని చెప్తాం. అప్పుడు టెలిగ్రామ్లో క్లియర్గా దాని రేటు, దాని ప్రైజు, దాని మ్యాటర్ రాసి, ఒక రేట్ కావాలంటే కింద ఇలా లింక్స్ క్లిక్ చేయండి అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అనమాట. టెలిగ్రామ్ అని ఉండాలి, వాట్సాప్ ఛానల్ అని ఉండాలి, వాటిల్లో మీరు పబ్లిష్ చేసుకోవాలన్నమాట. అయితే మీకు ఒక అవకాశం ఉంది, అది నేను చెప్తాను. శారీస్ కానీ ఇలాంటివి కానీ ఏదైనా ఉంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అంటే ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్కి ఒక షార్ట్ వీడియో తీసుకొని పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత అందులో బూస్ట్ ఆప్షన్ ఉంటుంది. వీడియోకి 100 రూపీస్ పెడితే ఒక 250 మెంబర్స్ వరకు వీడియోని పంపుతుంది అనమాట. సో బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 100 రూపీస్ పెట్టి బూస్ట్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక వీడియో అప్లోడ్ చేయండి.
తర్వాత ఎల్లుండి అప్లోడ్ చేస్తారు కదా, ఆ వీడియోని బూస్ట్ చేయండి. అంటే ఈరోజు బూస్ట్ చేశారనుకో 100 రూపీస్ పెట్టి, అంటే ప్రమోట్ చేశారనుకో, నెక్స్ట్ డే వదిలేండి, తర్వాత డే చేయండి, తర్వాత డే వదిలేండి, తర్వాత డే చేయండి. అలా 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 ఒక 3000 5000 మీరు పెట్టుకోండి. 5000 పెట్టేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వీడియోలో మీకు కొన్ని ఫాలోవర్స్ వచ్చారనుకో, ఒక 100 వచ్చారనుకో, సెకండ్ వీడియోలో ఒక 50 వచ్చారనుకో, థర్డ్ వీడియోలో ఇంకొక 50 వచ్చారనుకో, అలా లెక్కేసుకుంటే కొత్త ఫాలోవర్స్ మన దగ్గరికి ఒక ఎక్కువ వస్తారు. ఎక్కువ వచ్చిన తర్వాత మీరు తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఫాలోవర్స్ అందరూ ఆ వీడియోని చూస్తారు వెంటనే. అలాగ వెంటనే వీడియో చూడడం వల్ల వీడియో వైరల్ అవుతుంది, రికమెండేషన్కి వెళ్తాను అనమాట. అప్పుడు మీకు బూస్ట్ అవసరం లేదు. అంటే మీరు ఒక 3000 కానీ, ఒక 2000 కానీ, 3000 కానీ అలా ఖర్చు పెట్టారంటే కంపల్సరీ మీ ఇన్స్టాగ్రామ్ అన్నది కొంచెం క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఫాలోవర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. అందులో పెంచుకున్నారు ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో మీరు ఆల్రెడీ ఫాలోవర్స్ పెంచుకున్నారనుకో, అందులోంచి మీరు యూట్యూబ్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే వాళ్ళకే రికమెండ్ చేయొచ్చు అనమాట. ఒక వీడియో పెట్టి యూట్యూబ్లో కూడా ఉన్న నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే అందులో చూడండి అని చెప్పేసి వాళ్ళని షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లిక్ అయిపోతారు, అలా క్లిక్ చేసుకోవచ్చు. టిక్టాక్లో ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఎందుకు వచ్చారంటే ఇలాగే అనమాట. సో పెరిగిన తర్వాత అప్పుడు యూట్యూబ్లోంచి కూడా మనీ వస్తుంది మీకు, అండ్ ఇలాంటి రీసేల్ చేయడం కూడా మనీ వస్తుంది, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఇందులో ప్రమోషన్స్ వస్తాయి, దాంట్లో సేల్ చేయడం వల్ల మనీ వస్తుంది, అండ్ యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ కదా, అది కూడా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనమాట. సో ఇలా చేసుకుంటే బాగా క్లిక్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలామంది ఇలాంటివి రీసేల్ చేసి బూస్ట్కి ఒక 50,000 1,00,000 అలా ఖర్చు పెట్టి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఖర్చు పెట్టదు అంటలేదు, ఖర్చు పెట్టదు అసలు, ఒక 5,000 కానీ ఎక్కువ వెళ్ళొద్దు, కానీ ఇలా క్లిక్ అవుతుంది అనమాట. సో ఓపిక చేసుకుంటే ఏదైనా క్లిక్ అవుద్ది. ఇక్కడ చాలామందికి చిన్న డౌట్ ఉంటుంది, ఇప్పుడు జ్యువెలరీ సంబంధించిన ఏదైనా షాపులు ఉంటే మేము తీయగలం, లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఎలా తీయాలి వీడియో అని చెప్పి చాలామంది అనుకుంటారు. వాళ్ళ కోసం చిన్న టిప్ చెప్తాను, ఇది వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీషోలో వీడియోస్ చేస్తుంటారు కదా, చాలామంది మీషో సంబంధించిన శారీస్ కట్టి శారీస్ చూపించి సేల్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు ఆర్డర్ ఇచ్చుకుని రిటర్న్ పెట్టినా సరే వాళ్ళని బ్లాక్ చేయరు, మనం కానీ చేస్తే మాత్రం బ్లాక్ చేసేస్తారు. అది ఎలాగంటే, ఇప్పుడు మీరు కూడా మీషోలో జ్యువెలరీ సంబంధించిన ఆర్డర్ ఇచ్చుకొని వీడియో తీసి మళ్ళీ రిటర్న్ పెట్టేసుకోవచ్చు. అలా పెట్టాలంటే దానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి దానికి ఏముంటాయో ఇప్పుడు చూడండి. సో దానికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్కి 2000 ఫాలోవర్స్ కంపల్సరీ ఉండాలి. తర్వాత యూట్యూబ్కి 500 సబ్స్క్రైబర్స్, ఇంకా యూట్యూబ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫస్ట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది. సో 2000 ఫాలోవర్స్ ఉంటే మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నేమ్ ఇచ్చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకొని మేల్ ఫీమేల్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఫ్యాషన్ బ్యూటీ అని ఉన్నాయి కదా. సో ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. వీటిలో శారీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట దీంట్లో, ఓకేనా. అన్నీ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి. అక్కడ చూడండి పైన ఉంది కదా, కింద యూట్యూబ్ ఇంకా రాలేదు, కమింగ్ సూను. సో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మీ ఇన్స్టాగ్రామ్ 2000 ఫాలోవర్స్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయండి. మీరు ఆ ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోస్ పెట్టాలి, ఇలా జ్యువెలరీ కోసం పెట్టాలన్నమాట, ఓకేనా. అలా పెట్టి ఎలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీదైతే దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే మీ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ యాప్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి. సో నేను ఆల్రెడీ నాది ఇచ్చాను, అంటే ఎగ్జాంపుల్. మీకు వద్దని కూడా డిస్కౌంట్ చేసుకోవచ్చు, వేరేదే పెట్టుకోవచ్చు అంతే. ఇక్కడ ఎంతకన్నా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు అలా ఇచ్చాను కాబట్టి చూడండి నా వీడియోస్ అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయన్నీ దీంట్లో వచ్చేస్తాయి అనమాట. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లాగే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇలాగ వీడియోస్ అన్నీ సపరేట్గా అందరూ ఫాలో చేస్తుంటారు దీన్ని. సో ఇది ఎందుకంటే మీరు ఇలాగ దీంట్లో 1 month 2 months వరకు వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే మీకు 2000 ఫాలోవర్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఒక చిన్న ఫామ్ పంపుతారు. మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మీ మెయిల్ ఐడికి ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఏంటంటే ఎప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే మీరు మీషోలో ఆర్డర్ ఇచ్చుకోండి, క్యాన్సిల్ చేసుకోండి అని ఇంక ఇలా వస్తుంది అనమాట. మా మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని దీంట్లో ఫిలప్ చేసుకోండి. ఫిలప్ చేసిన తర్వాత చూడండి పైన ఫాలోవర్స్ 2000 ఉండాలి. ఫిలప్ చేసుకున్నారంటే ఇప్పటి నుంచి మీరు ఇంకా మీషోలో మీరు ఏది ఆర్డర్ ఇచ్చుకుని రిటర్న్ ఇచ్చుకున్నా పర్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రమోషన్ చేస్తున్నారు కదా, మీషోలో అమ్ముతారని చెప్పి ప్రమోషన్ చేస్తారు కదా ఆల్మోస్ట్. ఇప్పుడు మీషోలో కొంటారు, ఇది చూపిస్తారు, మీషోలో ఇంత ఉంది అని చెప్తారు. సో మీకు కావాలనుకుంటే మీకు ఆర్డర్ కావాలని చెప్పేసి మీరు సేల్ చేస్తారు, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. దానివల్ల వాళ్ళు కూడా సేల్ అవుతుంది కదా, అందుకనమాట. సో దీనికి ఎలిజిబిలిటీయే ఈ లింక్ అనమాట, ఈ యాప్లో మనం
ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి ఇందులో లింక్ యాడ్ చేసుకుంటే మీకు 2000 ఫాలోవర్స్ ఉంటే ఆటోమేటిక్గా 2 months కంటిన్యూగా ఇదే వీడియోస్ పెడతా ఉంటే అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది, ఓహో వీళ్ళు ప్రమోషన్ చేస్తారు అని చెప్పి మీకు పర్మిషన్ ఇచ్చేస్తారన్నమాట. మీ అకౌంట్ మీద మీ నెంబర్ మీద పర్మిషన్ ఇచ్చేస్తారు. అప్పుడు మీషోలో మీరు ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసుకున్నా వాళ్ళు ఏమనరు. అంటే వీడియో వస్తే చేస్తారు, రిటర్న్ పంపిస్తారు, వస్తే చేస్తారు, రిటర్న్ పంపిస్తారు, డబ్బులు ఇస్తారు, మళ్ళీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి అనమాట. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు, డబ్బులు ఇచ్చేస్తారు, మళ్ళీ మీ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అలా చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీషో శారీస్ చేస్తున్నారు, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా ఉపయోగపడుతుంది. యాప్ కావాలంటే నాకు కామెంట్ చేయండి యాప్ అని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది. ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000 వచ్చిందనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ మీద ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లోనే బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.